హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. కాల్షియం, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఇన్ని పోషకాలు ఉన్న ఈ నువ్వుల లడ్డూను రోజు ఒక్కొక్కటిగా మనం తీసుకున్న పిల్లలకి ఇచ్చిన బోన్స్ హెల్తీగా ఉంటాయి, మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ ఎనర్జీ అనేది ఎక్కువ టైం ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి నువ్వుల లడ్డూని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వరకు నువ్వులు తీసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చిందంటే మనకి నువ్వులు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయినట్లు తెలుస్తుంది. ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయ్యాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు వరకు పల్లీలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకున్నామంటే మంచిగా వేగిపోతాయి. ఈ రెండు పూర్తిగా చల్లారాక వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మంచిగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ నువ్వుల పల్లీ లడ్డూను రోజుకి ఒక్కొక్కటిగా మనం తీసుకోవచ్చు, పిల్లలకి కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే బయట ఉన్న స్నాక్స్ని రెడ్యూస్ చేసి ఇంట్లో మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న హెల్దీ లడ్డూను మనం పిల్లలకి ఇచ్చామంటే బయట బిస్కెట్స్ ఇవి అడగడం కూడా తగ్గించేస్తారు. ఇంత మంచి ఈజీ రెసిపీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు లేదు అంటే మీ స్వీట్నెస్కి తగ్గ బెల్లం తీసుకొని మూడింటిని కలిపి మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో ఉండలుగా చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఒక 1 వీక్ నుంచి 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటాయండి. బయట అయితే 1 మంత్ ఉండకపోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే పక్కా ఉంటే. మీకు ఇక్కడ లడ్డు కానీ రాకపోతే కనుక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలాగా చేసుకుంటే మనకి లడ్డు అనేది ఫామ్ అయిపోతుంది. చాలా సింపుల్ కదండి. మీరు కూడా డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.